ఈరోజు నువ్వు గాయంతో ఉన్నావా? అయితే ఆ గాయం తర్వాత వచ్చే కృప నీ జీవితాన్నే మార్చబోతూ ఉంది. నిన్ను గాయపరిచిన అదే సంఘటన నీ జీవితంలో ఆశీర్వాదం లేదా ఒక అద్భుతమైన కార్యము దేవుడు చెయ్యడానికి ద్వారముగా దేవుడు తెరవబోతూ ఉన్నారు. కొన్ని పరిస్థితులు మన హృదయాన్ని గాయం చేస్తాయి, కానీ దేవుడు ఆ పరిస్థితిని మార్చి ఆయన కృపచేత మనల్ని నింపి పరిస్థితులు మన హృదయాన్ని గాయం చేసిన హృదయం ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు మనల్ని ఆయన కృపచేత నింపుతున్నారు. గాయము తర్వాత ఆయన ఇచ్చే కృప చాలా గొప్పది. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆమేన్. ఎవరండి గాయం చేస్తూ ఉన్నారు? దేవుడే మనల్ని గాయపరుస్తున్నారు. గాయం కట్టేది ఎవరు? ఆయనే. గాయపరిచేది ఆయనే. ఆయన చేతులే మరలా మనల్ని స్వస్థపరుస్తున్నాయి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక అనారోగ్యంతో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క శరీరంలో ఏదైనా సరే, ఒక కంతి కానీ ఏదైనా ఒక కాయ ఏదైనా ఉన్నప్పుడు అది తీసివేయాలంటే దానివల్ల ఆ వ్యక్తికి ఏదో ఒక ప్రాణ నష్టము కలగచ్చు. అలాంటి సమయంలో డాక్టర్ ఏం చేస్తారంటే గాయము చేసి ఏదైతే ఆ వ్యక్తికి బలహీనత అనారోగ్యాన్ని కలిగిస్తుందో దాన్ని డాక్టర్ తీసివేసి మరలా ఆ గాయాన్ని డాక్టర్ కడతారు. అంత మాత్రాన డాక్టర్ గారు నన్ను గాయపరిచారు అని మనం చెప్పలేమండి. ఎందుకంటే అది మనకి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంది, బలహీనతను కలిగిస్తూ ఉంది, ప్రాణహాని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఆ గాయము చేసి దాన్ని ఎలా తీసివేశారు? దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితి మనకి మంచిది కాదు, మన ఆశీర్వాదాలకి దీవెనలకి ఏది ఆటంకంగా ఉందో దాన్ని దేవుడు తీసివేసేటప్పుడు కూడా మనకు అలాంటి బాధే కలుగుతుందండి. హృదయము పగిలిపోతుంది. ఏంటి పరిస్థితులు? ఎప్పుడు నా పరిస్థితులు మారతాయి? ఎప్పుడు నేను అనేక మంది వలె ఆశీర్వాదకరంగా ఉంటాను? నేను దేవుని కృపని ఎప్పుడు పొందుకుంటాను? ఏంటి, నేను దేవుని మీద ఆధారపడ్డాను, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదా? దేవుడు నన్ను మరిచిపోయాడా అని మన పరిస్థితులను బట్టి అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు మన పరిస్థితి మార్చడానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందికి మనం ఒక మార్గదర్శకులుగా ఉండడానికి దేవుడు మన పరిస్థితిని మారుస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన గాయము చేసి మరలా మన గాయాన్ని కడతా ఉంటారు. కాబట్టి గాయము తర్వాత వచ్చే కృప గొప్పది. ఆయనే గాయపరచును, ఆయన చేతులే స్వస్థపరచును. మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడే మనల్ని మార్చి, అంటే మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆ గాయాన్ని ఆయన కట్టి ఆయన మనల్ని ముట్టి స్వస్థపరిచి, మన హృదయానికి తగిన గాయము ఏ వైద్యులు కూడా మానుకోలేరండి. మన దేవుడే మన పరిస్థితులను బట్టి, మనుషులు అంటున్న మాటలను బట్టి మన హృదయం గాయమైపోయినప్పుడు ఆయన మన గాయాలను కట్టి ఆయన చేతులతో మనల్ని స్వస్థపరుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్ లేఖించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. తండ్రి, ఇచ్చిన వాగ్దానము మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక.
వివాహాలు కావలసిన బిడ్డలకి ఇస్తున్నాములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎవరిని బిడ్డలకి ఇస్తున్నాములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి ఇస్తున్నాములో గొప్ప విజయము కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.